హలో గైస్, డేమోన్లో ఈరోజు మనం తెలుసుకున్నాం అఫిలియేట్ మార్కెటింగ్లో కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్. సో అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సింది బేసిక్గా అఫిలియేట్ లింక్ అండి. సో ఈ అఫిలియేట్ లింక్ మనం జనరేట్ చేసుకున్న తర్వాత మనం ఈ లింక్ని వేరే వాళ్ళకి మనం ప్రమోట్ చేసామనుకోండి, ఆ లింక్ త్రూ ఎవరైనా బై చేశారనుకోండి, ఆ లింక్ త్రూ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, సో దాని ద్వారా వచ్చిన అమౌంటే మన ఎర్నింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్లో షూస్ని కానీ ఏదైనా ప్రొడక్ట్స్ కానీ మనం ప్రమోట్ చేసి సో దాని ద్వారా కొంతమంది బై చేశారనుకోండి, దాని నుంచి ఒక 10 to 20% అనేది మన కమిషన్ వస్తుంది. సేమ్ లైక్ దట్ ఇలానే కొన్ని వ్యూస్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే మనకి ఎర్నింగ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని ల్యాక్స్ వరకు మనం ఏం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇందులో మనకి వాళ్ళు దాదాపు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా 70 to 80% కమిషన్ అనేది మనకి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కోర్స్ వాల్యూ ఉందనుకోండి, ఏదైనా ఒక ప్రొడక్ట్ వాల్యూ ఉందనుకో 4000 వాల్యూ, సో అది మనం వేరే వాళ్ళకి షేర్ చేసి మన అఫిలియేట్ లింక్ త్రూ వాళ్ళు బై చేశారనుకోండి ఆ కోర్స్, సో మనకి వచ్చిన ఎర్నింగ్స్ ఎలా ఉంటాయంటే దాదాపు 3 to 3,500 అనేది మనం ఏం చేసుకోవచ్చు ఒకే ఒక ప్రమోటింగ్, ఒకే ఒక సేల్ ద్వారా. సో ఇలా గైస్ చాలా మంది కూడా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా చాలా ఎర్నింగ్స్ అనేది చేస్తున్నారు. సో ఒక జెన్యూన్ వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే చాలా మంది వర్క్ చేసి చాలా అమౌంట్ అనేది ఎర్న్ చేస్తుంటున్నారు. సో 70 to 80%